భద్రాచలం రామయ్య దగ్గర నుంచి పిలుపొచ్చిందండి. ఇంక పిలుపొచ్చిన వెంటనే ఇంక బయలుదేరిపోయాను. జై శ్రీరామ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. 2 రోజుల నుంచి వీడియో రాలేదు కదా! భద్రాచలం వెళ్ళానండి. సోమవారం 6 గంటలకి, సాయంకాలం 6 గంటలకి కాలొచ్చింది. ఉదయాన్నే తెల్లారగట్లే 3 గంటలకి భద్రాచలం వెళ్తున్నావా, వస్తున్నావా అన్నారు. సరే అని ఇంకా నేను ఇంకేం ఆలోచించలేదు. నైట్ ప్రయాణం అయినా ఇంకా ఆత్రేయపురం వెళ్ళిపోవాలని చెప్పేసి మా వారితో చెప్తే, చీకటి అయిపోయింది అలా వెళ్తామంటే, అయినా పర్వాలేదండి నన్ను బస్ స్టాప్లో దించేయండి అని చెప్పాను. ఇంకా 6 గంటలకి బయలుదేరిపోయాను. 6:30 కల్లా బయలుదేరాను. తాడేపల్లిగూడెంలో 7ంటికి బస్సు దొరికింది. ఇంటికి వెళ్ళేసరికి ఆత్రేయపురం వేసరికి 10 అయిపోయింది. మళ్ళీ తెల్లవారుజామునే 3 గంటలకే భద్రాచలం ప్రయాణం. ఆత్రేయపురం నుంచి వెహికల్ చేంజ్ చేసుకున్నాం రాజమండ్రి బస్ స్టాప్ దగ్గర దాకా. రాజమండ్రిలో బస్సు అయితే 4:30కి 4:30 బస్సుకి ఎక్కాము. భద్రాచలం వెళ్ళేసరికి 10:30 అయిపోయింది. దర్శనాలు అయితే చాలా బాగా అయినాయండి. ఇంకా ఇవన్నీ ఫుల్ వీడియో అయితే తీసాను. ఫుల్ వీడియో అయితే పెడతానండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. A to Z ఫ్రీ బస్కే వెళ్ళాము. ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి అందులోని మారేడుమిల్లి ఫారెస్ట్లోంచి వెళ్ళాము. అసలు ఆ ప్రకృతి అందం చూస్తేనే అసలు మైమర్చిపోయామండి. ఎంత బాగా జరిగిందో జర్నీ, చాలా బాగా జరిగింది. మళ్ళీ నైట్కి వెళ్ళి ఇంటికి కూడా వచ్చేసామండి. ఒక్క రోజులో భద్రాచలం వెళ్ళి తిరిగి వచ్చేసాము. ఎంత బాగా జరిగిందో. అందరం మా చుట్టాలతో, ఫ్రెండ్స్తో అందరితో కలిసి వెళ్ళామన్నమాట. చాలా బాగా జరిగిందండి. ఫుల్ వీడియో అయితే పెడతాను, అది చూడండి. మీకు అన్నీ ఎలా వెళ్ళాలి ఏంటి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను నేను అన్నీ. చాలా బాగుందండి టూరు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. జై శ్రీరామ్.